జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుండి దూరమైన తర్వాత అప్పటి వరకు అధికారాన్ని అనుభవించిన వాళ్ళు చాలామంది వేరే పార్టీలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతూ సైలెంట్గా వెళ్ళిపోయే వాళ్ళు, ఏదో నామమాత్రపు విమర్శలకు పరిమితమై వెళ్ళిపోయే వాళ్ళు కొందరు, అండ్ బరి తెగించి విమర్శలు చేసేవాళ్ళు మరికొందరు, రకరకాలు అనుకోండి. అండ్ ఇదే లిస్టులోకి కొన్ని రోజుల కిందటే వాసిరెడ్డి పద్మ గారు, మహిళా కమిషన్ మాజీ చైర్మన్ గారు, వైసీపీలోని పెద్ద ఎత్తున చర్చ ఉంటుంది అప్పటి నుంచి. రాజకీయంగా, ఆర్థికంగా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు కూడా ఆర్థిక ప్రయోజనాలు పొందిన చాలా కొద్ది మంది వ్యక్తుల్లో వాసిరెడ్డి పద్మ గారు కూడా ఉంటారు అని. ఇప్పుడు అవన్నీ జాంతనాయి. అధికారం లేదు, ఇటువైపు కూటమి పార్టీలో ఏదో దాంట్లో చేరాలని ఎప్పుడూ నిర్ణయించుకున్నారు. తాజాగానే విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారిని కలిసి ఆ తర్వాత బయటకు వచ్చే ఆమె తెలుగుదేశం పార్టీలో త్వరలో చేరబోతున్నా అని చెప్పి ప్రకటించారు. సో ఆమెకు తెలుగుదేశం పార్టీ తలుపులు తెరుచుకున్నాయి. చాలామందికి ఇంకా తెరుచుకోలేదు రాజీనామా చేసిన వాళ్ళకు కూడా. కొందరు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ పోతుల సునీత గారు వైసీపీకి ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు. రాజీనామా ఆమోదింపబడ్డట్లేదు. వైసీపీకి రాజీనామా చేశారు కానీ టీడీపీలోకి వెళ్ళాలని ఉన్నా అక్కడ ఇంకా తలుపులు చాలా రోజుల మధ్య తెరుచుకోలేదు ఆ మేడం. ఇప్పుడు పద్మా మేడంకి, వాసిరెడ్డి పద్మా గారికి అయితే తలుపులు తెరుచుకున్నాయి. ఇక మరి ఎప్పుడు ఆ టీడీపీలకు అఫీషియల్గా పాదం మోపబోతున్నారు అన్నది వెయిట్ చేసి చూడాలి. అంటే వెరీ సూన్ అన్నాను. మరి ఎవరి సమక్షంలోనో, లోకేష్ గారి సమక్షంలోనో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో కండువా కప్పుకుంటారు అన్న విషయం అయితే చూద్దాం. బట్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన టీవీ ఛానల్ అయితే డెఫినెట్లీ మీరు కొత్త స్పీకర్లు కొనుక్కొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు పద్మ గారు వచ్చారు అని టీడీపీ మీడియా డెఫినెట్లీ సంబరపడాలి. ఎందుకంటే ఆమె చేసే విమర్శలు ఏ విధంగా ఉంటాయో, అంటే ఏ టోన్తో, ఏ బేస్తో, అంటే ఒక వాగ్దాటి కదా కంటిన్యూస్గా ఆ విమర్శలు అర్థం పడతాం ఉందా, అదుపు ఉన్నాయా, అదుపులో ఉన్నాయి, ఇవన్నీ సంబంధం లే. ఏమంటారు, అసలు అనర్గళంగా మాట్లాడేస్తారు. కాబట్టి ఇక నుంచి తెలుగుదేశం పార్టీ టీవీ ఛానళ్లకు ఆ స్పీకర్లు పగిలిపోతాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమి చేసే వ్యాఖ్యలతోటి. మీరు కొత్త స్పీకర్లు అందుబాటులో ఉంచుకోండి డెఫినెట్లీ. తాజాగా అదే విజయవాడ ఎంపీ గారిని కలిసి వచ్చి కూడా ఈమె చేసిన ఒక కమెంట్ చూస్తే మనకు ఈజీగా అర్థమవుతుంది ఇంకా ఏ విధంగా ఈమె మాట్లాడబోతున్నారు అని. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధ్యక్ష స్థానం నుంచి తప్పుకొని విజయమ్మ గారికి పగ్గాలు ఇవ్వాలట. అసలు అంటే నేను చెప్పాను కదా, ఏం లాజిక్లు ఉండవు, ఏదో ఒకటి మాట్లాడుతూ పోవాలి. ఇంకెన్ని మాట్లాడతారో లెక్కలేదు. మీకు నో డౌట్ ఇప్పటివరకు టీడీపీ ఛానళ్ళలో కూర్చొని ఎవరో వాళ్ళు వీళ్ళు ఏదేదో మాట్లాడుకుంటూ పోయేవాళ్ళు. ఇప్పుడు ఈమె చేరారు, ఈమె వాళ్ళందరినీ తలదనే విధంగా మాట్లాడుతుండడంలో అయితే ఏమీ అనుమానం లేదు, ఆశ్చర్యం లేదు, అతిశయోక్తి కూడా లేదు. నో డౌట్. సో అందుకని టీడీపీ మీడియా మీకు ఒక కొత్త వ్యక్తి లిస్టులో చేరుతూ ఉన్నారు. ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ముందుకు తీసుకొని వచ్చి ఎన్ని కావాలంటే అన్ని విమర్శలు చేయించబోతున్నారు. దాన్ని మరింత ఉత్సాహంగా ఆ స్పీకర్లు పగిలిపోయే విధంగా జగన్ మీద విమర్శలు చేయబోతున్నారు. అందుకే కొత్త స్పీకర్లు రెడీగా పెట్టుకోండి అమ్మా.